ఈ రోజున మన పరిస్థితుల్లోనూ కూడా, మన స్థితిగతుల్లోనూ కూడా రక్షించే దేవుడు ఈ లోకానికి వచ్చాడు. ఆ రక్షించే యొక్క దేవుని యొక్క రక్షణను మనం పొందుకున్నాము అని మనకి తెలిసినా కానీ కొన్ని పరిస్థితుల్లో మనము భయము చెందిపోతూ ఉంటున్నామా? మన పరిస్థితులను, మన స్థితిగతులను బట్టి దేవుడు మనకి సహాయము చేస్తాడని మనకి తెలిసినా కానీ వీరి వలె భీతి చెందుతూ ఉంటున్నామా? దేవుడు ఏం సెలవిస్తున్నాడో తెలుసా? నేను నీతో ఉన్నాను అని సెలవిస్తున్నాడు. నేనే భయపడుకుడి అని దేవుడు సెలవిస్తుంటే, ఆయన తోడుగా ఉంటే మనము పరిస్థితులను బట్టి భయపడిపోతున్నామా? శత్రువులను బట్టి మనం భయపడిపోతున్నామా? మనకి ఎదురవుతున్నటువంటి గాలి తుఫానులను బట్టి మనం భయపడిపోతున్నామా? వారి వలె మనం భయపడిపోతే మన జీవిత యాత్రలో దేవుడు మనకి ఇచ్చినటువంటి ఆయుధం ఒకటే, దేవాతి దేవుడు రక్షించేటువంటి ఆ ఆయుధాన్ని, ఆ దేవుణ్ణి మనం సొంత రక్షకుడుగా అంగీకరించాం. ఆ దేవుణ్ణి స్వీకరించినటువంటి మనము ప్రతి స్థితిలోనూ కూడా ధైర్యంగా మనం ముందుకు కొనసాగాలి.